Hello friends, my name is Wasim and my YouTube channel name is Medicines Babu. లాస్ట్ వీడియోలో మనం హార్ట్ అటాక్కి అండ్ గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్కి డిఫరెన్స్ ఏమేమి అనేది తెలుసుకుందాం అండ్ హార్ట్ అటాక్ వస్తే సిమ్టమ్స్ ఎలా ఉంటాయనేది తెలుసుకుందాం. ఈ వీడియోలో మనం అదే వీడియోని కంటిన్యూషన్గా పార్ట్ 2 వీడియో ఈ వీడియో చేయడం జరుగుతూ ఉందండి. ఇది హార్ట్ అటాకే పేషెంట్కి అని ఐడెంటిఫై చేసిన తర్వాత మనం ఏమేం జాగ్రత్తలు తీసుకోవాలి అంటే ఫస్ట్ ఎయిడ్ ఎలా చేయాలి అండ్ ఫస్ట్ ఎయిడ్తో పాటు సిపిఆర్ అనేది ఎలా చేయాలనేది ఈ వీడియోలో మనం క్లియర్గా తెలుసుకుందాం. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అండ్ ఈ వీడియో చూసేవాళ్ళు పార్ట్ 1 వీడియో హార్ట్ అటాక్ది చూడకపోయింటే డిస్క్రిప్షన్లో లింక్ పెడతాను అండ్ దాంట్లో క్లియర్గా ఆ వీడియో చూసిన తర్వాత ఈ వీడియో కంటిన్యూషన్గా చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఎవ్రీ ఇయర్ హార్ట్ అటాక్ వల్ల కొన్ని లక్షల మంది పేషెంట్లు చనిపోతున్నారు. దాంట్లో 90% పేషెంట్లకి ప్రాపర్గా ఫస్ట్ ఎయిడ్ ట్రీట్మెంట్ అనేది తెలియక చనిపోతున్నారు. సో నా ఇన్ని వీడియోలో నేను ఎప్పుడు లైక్ చేయండి షేర్ చేయండి అని చెప్పలేదు. ఈ వీడియోని కంపల్సరీ ప్రతి ఒక్కరూ షేర్ చేయండి. ఈ హార్ట్ అటాక్ అనేది మెడికల్ ఎమర్జెన్సీ అండి. ఎవరికి ఈ వీడియో ఎట్లా యూజ్ అవుతుందో మనకు తెలియదు. సో ప్రతి ఒక్కరికి ఈ జనరల్ అవేర్నెస్ అనేది ఉండాలి. సో ఈ వీడియో మనం ప్రతి ఒక్కరికి షేర్ చేద్దాం. అండ్ హార్ట్ అటాక్ వల్ల ఎవరికైనా ఏమైనా ఎమర్జెన్సీ నీడ్గా ఫస్ట్ ఎయిడ్ ఏమైనా కావాల్సి వస్తే ఈ వీడియో వల్ల వాళ్ళకి యూజ్ అవుతుందని ఈ వీడియో చేయడం ఉద్దేశం అండి. హార్ట్ అటాక్ ప్రొటెక్షన్ కమిటీ సర్వే ప్రకారంగా హార్ట్ అటాక్ వచ్చిన పేషెంట్ దగ్గర 2 to 3 అవర్స్ టైం అనేది ఉంటుంది. ఈ 2 to 3 అవర్స్ టైంలో ఇది హార్ట్ అటాకే అని మనం ఐడెంటిఫై చేసిన తర్వాత మనం ప్రాపర్గా ఫస్ట్ ఎయిడ్ కానీ చేస్తే అండ్ సిపిఆర్ చేస్తే పేషెంట్ని కాపాడగలుగుతాం. ఫస్ట్ ఎయిడ్ ఎలా చేయాలి అనేది ఇప్పుడు తెలుసుకుందాం. పేషెంట్ నిలబడుకొని ఉంటే కూర్చోమని చెప్పాలి, కూర్చొని ఉంటే పనుకోమని చెప్పాలి, పనుకోబెట్టించాలి వాళ్ళని. అండ్ టోటలీ పేషెంట్కి రెస్టింగ్ కండిషన్లో పెట్టాలండి. సెకండ్ పాయింట్, పేషెంట్ టైట్గా క్లాత్స్ ఏమైనా వేసుకొని ఉంటే దాన్ని రిమూవ్ చేసేయాలి. అండ్ మూడో పాయింట్ వచ్చి ఆస్పిరిన్ అని ఒక ట్యాబ్లెట్ వస్తుంది, ఆ ట్యాబ్లెట్ పేషెంట్కి ఇచ్చి నమిలి మింగమని చెప్పాలి. ఫోర్త్ పాయింట్ ఏమంటే పేషెంట్ మెడికల్ హిస్టరీ కనుక్కోవాలి. అంటే ఏదైనా హార్ట్ అటాక్ ప్రాబ్లం ఇంతకుముందు ఉందా, యా షుగర్ బీపీ ఇట్లాంటిది ఏమైనా ఉన్నాయా అనేది పేషెంట్ మెడికల్ హిస్టరీ అనేది తెలుసుకోవాలి. ఫోర్త్ పాయింట్, దీంట్లో మనకి పేషెంట్కి ఆల్రెడీ హార్ట్ అటాక్ ప్రాబ్లం ఉంది, డాక్టర్ మెడిసిన్ ప్రిస్క్రిప్ట్ చేసినారు అనేది మనకు తెలిస్తే ఫస్ట్ వాళ్ళకి డాక్టర్ ప్రిస్క్రిప్ట్ చేసిన మెడిసిన్సే ఇవ్వాలి ఎమర్జెన్సీకి. ఫిఫ్త్ పాయింట్, పేషెంట్ని ప్యానిక్ అవ్వకుండా చూసుకోవాలి. పేషెంట్ 90% పేషెంట్లు ఈ హార్ట్ అటాక్ వచ్చిన టైంలో ఎక్కువగా టెన్షన్ తీసుకొని ఎక్కువగా గాబరా పడిపోతూ ఉంటారు. అట్లాంటప్పుడు మనం వాళ్ళ పక్కనే ఉండి వాళ్ళకి ధైర్యం చెప్పాలి, రీసోర్స్ ఇస్తా సపోర్ట్ చేయాలి పేషెంట్ని. అండ్ సిక్స్త్ వన్, పేషెంట్ని ఎప్పుడు అలోన్గా వదలకూడదు ఇలాంటి సిచ్యువేషన్స్లో. అండ్ సెవెంత్ వన్ వచ్చి కొంతమంది పేషెంట్లు రివర్స్లో మాకు ధైర్యం చెప్తా అంటారు, నాకేం కాలేదు, నాకు జస్ట్ గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఆల్రెడీ ఉంది, గ్యాస్ట్రిక్ ట్యాబ్లెట్ ఇచ్చేయండి యూస్ అండ్ ఈనో ఇచ్చేయండి తగ్గిపోతుంది అని ఇట్లా చెప్తా అంటారు. కానీ ఆ పేషెంట్ మాటల్లో మనం పోకూడదు, ఆ పేషెంట్ మాటల్లో మనం రాకూడదు. మనం ఇది హార్ట్ అటాకే అని ఇంతకుముందు మనం చెప్పినట్టు వీడియోలో చూసినట్టు సిమ్టమ్స్ కనిపిస్తే ఎమర్జెన్సీగా ఇమీడియట్గా మీరు అంబులెన్స్కి ఫోన్ చేసి ఎంత భిన్న అయితే అంత భిన్న హాస్పిటల్కి తీసుకొని పోవడానికి చూడండి. సిపిఆర్ అంటే ఏమి, ఈ సిపిఆర్ ఎలా చేస్తామనేది ఇప్పుడు తెలుసుకుందాం. సిపిఆర్ అంటే కార్డియో పల్మోనరీ రిసోసిటేషన్. ఈ సిపిఆర్లో మనం పేషెంట్ చెస్ట్ని పంపింగ్ చేస్తాం, ప్రెస్ చేస్తాము అండ్ మౌత్ టు మౌత్ రెస్పిరేషన్ చేస్తామండి. అండ్ ఈ సిపిఆర్ ఎప్పుడు చేయాలి అంటే పేషెంట్ అన్కాన్షియస్లోకి పోతూ ఉండేటప్పుడు, మనం మాట్లాడే మాటలకి పేషెంట్ రెస్పాండ్ అవ్వనప్పుడు ఈ సిపిఆర్ అనేది ఇమ్మీడియట్గా స్టార్ట్ చేయాలి. సిపిఆర్ ఎలా చేయాలి అంటే పేషెంట్ని ఫస్ట్ స్ట్రైట్గా పనుకోమని చెప్పాలి. పేషెంట్ని స్ట్రైట్గా పనుకోబెట్టిన తర్వాత ఈ చెస్ట్కి సెంట్రల్గా ఉండే ఏరియా కొద్దిగా కింద ఈ ప్లేస్లో మనం చెస్ట్ని ప్రెస్ చేయాలి. ఏ విధంగా ప్రెస్ చేయాలి, చేయి పైన ఈ చెయ్యి ఇట్లా పెట్టి ఈ ఏరియా నుంచి ఈ చెస్ట్కి కింద భాగంలో ప్రెస్ చేయాలి. ఎలా ప్రెస్ చేయాలి అంటే 1 minute-కి 100 times అనేది ఫాస్ట్గా ప్రెజర్తో ప్రెస్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ మనం ప్రెస్ చేసేటప్పుడు చెస్ట్ అనేది 2 inches లోపలికి వెళ్ళి మళ్ళీ పైకి వచ్చినట్టు మనకు కనిపించాలి. ఈ విధంగా ఫాస్ట్గా ప్రెస్ చేస్తా 30 చెస్ట్ కంప్రెషన్ తర్వాత 2 times మౌత్ టు మౌత్ రెస్పిరేషన్ ఇవ్వాలి. ఈ మౌత్ టు మౌత్ రెస్పిరేషన్ కూడా ఎలా ఇవ్వాలి అంటే మౌత్ టు మౌత్ రెస్పిరేషన్ ఇచ్చేటప్పుడు మనం ఎయిర్ ఇచ్చేటప్పుడు చెస్ట్ ఉబ్బినట్టు మనకు కనిపించాలి. ఈ విధంగా కరెక్ట్గా మీరు సిపిఆర్ చేస్తే పేషెంట్ని కాపాడుకోగలుగుతారు.
ఈ విధంగా సిపిఆర్ అనేది ఎంతవరకు చేయాలి అంటే వెళ్ళిన పేషెంట్ కాన్షియస్లోకి వచ్చే వరకు మనం సిపిఆర్ చేస్తూ ఉండాలి నాన్ స్టాప్గా. మనం ఈ సిపిఆర్ చేస్తే పేషెంట్ని కాపాడుకోగలుగుతాము. ఐ హోప్ వీడియో మీకు నచ్చింది అండ్ అర్థమైంది అనుకుంటున్నాను. సో ఈ వీడియోని ఎక్కువగా షేర్ చేయండి. ఈ వీడియోకి కంటిన్యూషన్గా ఉండే వీడియో పార్ట్ 1 వీడియో హార్ట్ అటాక్ది, అది కూడా చూడండి, అది కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్. మీ మెడిసిన్స్ బాబు వసీం.